నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 70వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అధ్యేష్యతే చ యైమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాః మిష్టస్యామితి మేమతి. తాత్పర్యం: ఎవరైతే మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంవాదము శ్రద్ధతో అధ్యయనం చేస్తారో దానిని జ్ఞానయజ్ఞం అని అంటారు. ఈ జ్ఞానయజ్ఞము చేత నేను ఆరాధింపబడుతున్నాను. ఇదే నా నిశ్చయము. భగవంతుని ఆరాధించడం అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆవాహన చేయడం, అలంకరించడం, పూజించడం, ఆరాధించడం, నివేదనలు అర్పించడం, ఊరేగింపులు చేయడం, దేవాలయాలు కట్టించడం, ఉత్సవాలు జరిపించడం, ఇది సగుణోపాసన అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. మరికొంతమంది నిర్గుణోపాసన అంటే నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను శాస్త్రాలు చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ధ్యానం చేయడం, తద్వారా ఆత్మజ్ఞానమును పొందడం మొదలగు ప్రక్రియల ద్వారా ఆరాధిస్తుంటారు. కానీ ఈ కృష్ణార్జున సంవాదం ఉపనిషత్తుల సారము, యోగశాస్త్రము, బ్రహ్మ విద్య ఈ మూడు కలిపి చిలికి వడబోస్తే వచ్చిన సారము గీత. ఈ గీతను చదవడం, అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానం సంపాదించవచ్చు. దీనినే గీతా జ్ఞాన యజ్ఞం అని అంటారు. గీతా జ్ఞాన యజ్ఞము చేయడం అంటే గీతను భక్తి శ్రద్ధలతో చదవడం, అధ్యయనం చేయడం, ఇతరులకు చెప్పడం. ఇవి అన్ని భగవతారాధనలలో అత్యుత్తమమైనవి. అదే నాకు చాలా ఇష్టమైనదని కృష్ణుడు గట్టిగా నొక్కి చెప్పాడు. గీతను ఇతరులకు చెప్పే ముందు అతడు బాగా అధ్యయనం చేయాలి, గీతాసారం తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి. అప్పుడే ఇతరులకు బోధించగలడు. గీతను ఇతరులకు చెప్పడమే భగవంతుని ఆరాధన. గీతను చదవడం, అర్థం చేసుకోవడం, ఇతరులకు చెప్పడం ఈ మూడు ప్రక్రియలు భగవంతుని పూజించడం, ఆరాధించడంతో సమానం. దానివల్ల తనకు తాను మేలు చేసుకుంటాడు, ఇతరులకు మేలు చేసిన వాడవుతాడు. ఈ గీతా జ్ఞాన యజ్ఞంలో జ్ఞానమే హోమాగ్ని. గీతను బోధించేవాడు యాజ్ఞికుడు, గీతను వినేవాడు యజమాని. యజమానిలో ఉన్న అజ్ఞానమే ఆహుతులు, అతని అహంకారమే బలిపశువు. ఈ గీతా జ్ఞాన యజ్ఞంలో యజమానిలో పేరుకుపోయిన అజ్ఞానమనే ఆహుతులను అగ్నిలో వేసి హతం చేస్తున్నాడు. అహంకారమనే పశువును బలిస్తున్నాడు. ఆ యజ్ఞం చేయడం ద్వారా జ్ఞానము అనే ఫలాన్ని పొందుతున్నాడు. ఇదే గీతా జ్ఞాన యజ్ఞం. గీతలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాల గురించి ముఖ్యంగా చెప్పబడ్డాయి. గీతను చదివినా, ఇతరులకు చెప్పినా ఈ మూడు గుణాలు కొంచెమైనా వంటపడతాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, కృష్ణుడే ఇది నా నిశ్చయము అని ఉద్ఘాటించాడు. కాబట్టి గీతా పఠనము, గీతా బోధన పరమాత్మకి ఇష్టమని మనకు తెలుస్తూ ఉంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.